అందరికీ నమస్కారం. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక చిన్న కథ, ఒక అమ్మ ఆవేదన. కథ పేరు ఒక మనిషి గొంతు వినాలని అనిపించింది. ఇక కథలోకి వెళితే, నేను ఒక డెలివరీ బాయ్ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్లో పనిచేస్తాను. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను. రెస్టారెంట్ నుండి ప్యాకెట్ తీసుకున్నప్పుడు గమనించాను. చాలా చిన్న ఆర్డర్. సాధారణ కిచిడి, పెరుగు, 2 అరటిపళ్ళు మాత్రమే. అడ్రస్ నగరంలోని పాత ప్రాంతంలో ఉంది. చాలా పాడైపోయిన భవనం, 3వ అంతస్తు. నేను డోర్ బెల్లు నొక్కాను. ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది. తెల్ల జుట్టు, వణుకుతున్న చేతులు, మందపాటి కళ్ళజోడు. ఆమె ముఖంలో అలసట కనిపించింది, కానీ స్వరంలో మాధుర్యం ఉంది. బాబు, లోపల పెట్టేయ్, నా చేతులు వణుకుతాయి అంది. నేను ఆహారాన్ని టేబుల్పై పెట్టి తిరిగి వెళ్ళడానికి తిరిగినప్పుడు ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చుంటావా? ఒంటరిగా తినడము బాగుండదు. నేను గడియారం చూశాను. నా షిఫ్ట్ అయిపోయింది. కొంచెం అలసటగా ఉంది, కానీ ఏదో కారణంగా నేను కూర్చున్నాను. గది నిశ్శబ్దంగా ఉంది. గోడపై ఒక పాత గడియారం టిక్కు టిక్కుమంటూ ఉంది. ఒక మూలలో చిన్న దేవుడి ఫోటో, మరో గోడపై అనేక ఫోటోలు. ఆమె ప్యాకెట్ విప్పి ప్లేట్లో పెట్టుకుంది. నెమ్మదిగా కిచిడి తినడం ప్రారంభించింది. ప్రతి 2 ముద్దల తర్వాత నన్ను చూసి నవ్వేది. ఆమె నాతో ఇలా అన్నది, బాబు, నేను ప్రతిరోజు బయట నుంచి ఆర్డర్ చెయ్యను. ఈరోజు మాత్రం ఒక మనిషి గొంతు వినాలనిపించింది. నేను మౌనంగా ఉన్నాను. ఆమె గోడపై ఉన్న ఒక ఫోటో చూపించింది. ఇతనే నా భర్త. రైల్వేలో పనిచేసేవాడు. 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. మరో ఫోటో. ఇతనే నా కొడుకు. కెనడాలో ఉంటాడు. బాగా ఉన్నాడు. ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. కొద్దిసేపు ఆమె మౌనంగా ఉంది. ఆమె నవ్వింది, కానీ ఈసారి కళ్ళల్లో నీళ్లు. కానీ వచ్చి చూడడానికి మాత్రం సమయం ఉండదు. అప్పుడే గదిలో గడియారం శబ్దం చేస్తూ గట్టిగా వినిపించింది. ఆమె ఇంకో ముద్ద తీసుకుంది. ఇది నా కూతురు. బెంగుళూరులో ఉంటుంది. తన ప్రపంచంలో సంతోషంగా ఉంది. అలా ఉండాలి కూడా. పిల్లలు ఎగరాలి కదా, లేదంటే పెంచిన ప్రయోజనం ఏమిటి? ఆమె మాట్లాడుతుండగా స్వరం కొద్దిగా కంపించింది, కానీ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు. కేవలం ఖాళీ. ఆమె నన్ను అడిగింది, నీకు అమ్మ ఉందా? నేను చెప్పాను, ఉంది అని. ప్రతిరోజు ఆమెతో మాట్లాడతావా? నేను మౌనంగా ఉన్నాను. నిజానికి నేను ఇంటికి ఫోన్ చేయకుండా రోజులు గడిపేవాడిని. అలసట, పని, పరుగులు. ప్రతిసారి రేపు చేస్తాను అని వాయిదా వేసేవాడిని. ఆమె నా మౌనాన్ని అర్థం చేసుకుంది. ఆమె మెల్లిగా చెప్పింది, తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబు, వాళ్ళు స్వరాలను లెక్కిస్తారు. నా లోపల ఏదో మెల్లగా అలజడి ప్రారంభమైంది. భోజనం ముగిసింది. ఆమె నీళ్లు తాగింది. తర్వాత తన పర్సులోంచి 500 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. ఇది టిప్పు కాదు, నన్ను ఒంటరిగా తిననివ్వని ఆ అరగంటకి ధర. నేను వెంటనే తిరస్కరించాను. వద్దమ్మా, నేను తీసుకోలేను. ఆమె నవ్వింది. తీసుకో నాయనా, ఈరోజు నువ్వు ఆహారం డెలివరీ చేయలేదు, సంగతిని డెలివరీ చేశావు. నేను డబ్బు తీసుకున్నాను, కానీ జోబీలో పెట్టుకోలేదు. చేతిలో పట్టుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఆమె అన్నది, నాయనా, ఈరోజే ఇంటికి వెళ్ళి నీ అమ్మకు తప్పకుండా ఫోన్ చేయి. నేను తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాను. ఇంటికి చేరగానే నేను బైక్ స్టాండ్ వేయలేదు. ముందు బైక్ మీద అలాగే కూర్చొని అమ్మకు ఫోన్ చేశాను. అక్కడి నుంచి ఆమె స్వరం వచ్చింది, ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ చేశావే, అన్నీ బాగున్నాయా? ఆ స్వరం వినగానే నా గొంతు మూగబోయింది. ఎలాగో కష్టపడి నేను చెప్పాను, అవును అమ్మా, నీ స్వరము వినాలనిపించింది. కొన్ని క్షణాలు అక్కడ మౌనం. తర్వాత అమ్మ అడిగింది, తిన్నావా నాయనా? నేను రోడ్డు పక్కనే నిలబడి ఏడ్చేశాను. ఆ రాత్రి తర్వాత నేను ప్రతిరోజు అమ్మకి ఫోన్ చేయడం ప్రారంభించాను.
మరియు అమ్మ మాత్రమే కాదు, ప్రతి డెలివరీ కూడా నాకు కేవలం ఆర్డర్గా అనిపించలేదు. కొన్ని ఇళ్లకు మందులు అవసరం, కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి, కొన్ని ఇళ్లల్లో ఎదురుచూపు ముగిసిపోవాలి, కొన్ని ఇళ్లకు కేవలం ఒక స్వరం కావాలి. ఇప్పుడు నేను డెలివరీకి పోయినప్పుడు తలుపు తెరుచుకున్నప్పుడు నేను తొందరపడను. ముఖాన్ని చూస్తాను, స్వరాన్ని వింటాను, కొన్నిసార్లు అడుగుతాను, మిగతావన్నీ బాగున్నాయా అమ్మా? చాలామంది అవును అంటారు, కొంతమంది నవ్వుతారు, మరికొంతమంది ముఖాలు రోజంతా ఎవ్వరితోనూ మాట్లాడలేదని చెబుతాయి. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాను. ఇంకొకరు తలుపు తెరిచారు. అది పక్కింటి ఆంటీ. ఆమె మెల్లగా చెప్పింది, అమ్మ గత వారం చనిపోయింది. నేను కొన్ని క్షణాలు తలుపు దగ్గర నిలబడ్డాను. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కానీ నా లోపల ఏదో భారం పెరిగిపోతోంది. ఆమె లోపల నుంచి ఒక చిన్న కవరు తీసుకొచ్చింది. ఇది నీకు ఇమ్మని ఆమె చెప్పింది అని నా చేతికి ఒక కవర్ ఇచ్చింది. నా చేతులు వణుకుతుండగా నేను దాన్ని తెరిచాను. లోపల 500 రూపాయలు ఉన్నాయి మరియు ఒక కాగితం మీద ఏదో రాసి ఉంది. దానిని చదివాను. అందులో, బాబు, నీవు ఇది చదివే సమయానికి నేను ఉండకపోవచ్చు. ఆ రోజు రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు. నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు నాయనా, గౌరవం ఇచ్చావు. నాకు ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక విషయం నాయనా, మీ అమ్మగారికి ఫోన్ చేస్తూ ఉండు. ఇట్లు అమ్మ. అది చదవడం అయిపోయేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా గుండె బరువెక్కి దుఃఖం ఆగలేదు ఎందుకో. ఆ అమ్మ ఇచ్చిన 500 రూపాయలు నా పర్సులో లోపల ఎక్కడో దాచిపెట్టాను. నేను వాటిని ఖర్చు చేయలేదు, ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది అమ్మ మనసు. ప్రతి తలుపు వెనక కేవలం కస్టమర్ ఉండడు. కొన్నిసార్లు అక్కడ ఒక తల్లి, కొన్నిసార్లు అక్కడ ఒక ఎదురుచూపు, కొన్నిసార్లు అక్కడ చివరి సంభాషణ. మనందరము మన ఆకళ్లతో జీవిస్తున్నాము. కొంతమందికి అన్నం కావాలి, కొంతమందికి మందులు కావాలి, మరికొంతమందికి కేవలం 2 నిమిషాల సాంగత్యం కావాలి. మనుషులకు ఎప్పుడూ వస్తువుల డెలివరీ కాదు, అవసరం ఉండదు. కొన్నిసార్లు వారికి ప్రేమ కూడా కావాలి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.